వేడి వేడి అన్నంలో ఇలా రుచికరమైన సాంబార్ని కలుపుకొని తింటూ ఉంటే ఎవరైనా సరే అదరహం అనాల్సిందే. మరి ఆ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఒకసారి చూడండి. సాంబార్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న కందిపప్పు, చింతపండు రసం, కావలసిన కూరగాయలు, నాటు జొన్న పొట్లు, బెండకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, సొత్తుదుంప ముక్కలు, ములంకాడ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వంకాయ ముక్కలు, సొత్తాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నది, చిన్న బెల్లం ముక్క. ఇప్పుడు సాంబార్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక 10 మెంతులు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది కొంచెం వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇందులో 5 పచ్చిమిర్చి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కూరగాయల్ని వేసుకుందాం. సొత్తుదుంప ముక్కలు, ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములంకాడ ముక్కలు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో వంకాయ, సొత్తాకు, టమాటా ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాం. కూరగాయలు మగ్గిపోయి ఉంటాయి. ఒకసారి మూత తీసుకొని చూద్దాం. బాగానే మగ్గిపోయాయి. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 స్పూన్ మసాలా కారం, రుచికి సరిపడా కల్లుప్పు, మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో కందిపప్పుని వేసుకుందాం. కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని వాటర్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. కొంచెం థిక్గా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో సాంబార్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. చిన్న బెల్లం ముక్క, అలాగే నాటు జొన్న పొట్టు ముక్కలు కూడా వేసుకుందాం. ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. సాంబార్ చక్కగా మరుగుతుంది కదా. చివరిగా కొత్తిమీర చక్కగా వేసుకుందాం. ఒకసారి చక్కగా కలుపుకోండి. సాంబార్ చక్కగా మరుగుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన సాంబార్ చాలా బాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే 1 విజిల్ వచ్చేసింది కదండి. ప్రెజర్ తగ్గినంత వరకు వెయిట్ చేద్దాం. ప్రెజర్ తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మూతను ఓపెన్ చేసి సాంబార్ ఎలా తయారైందో చూద్దాం. చూసారుగా, వేడి వేడిగా ఎంతో రుచికరమైన సాంబార్ మన స్టైల్లో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా రుచికరమైన సాంబార్ని కలుపుకొని తింటూ ఉంటే ఎవరైనా సరే అదరహం అనాల్సిందే.